ఈయన ఏదో వాయిదా వేస్తాడు, తర్వాత చూద్దాం, తర్వాత కుదరదు. మీకు సత్యనారాయణ వ్రతం కథలో గమనించండి, షావుకారు గారు పిల్ల పుట్టకముందే మొక్కుకుంటాడు, మర్చిపోతాడు, వదిలేస్తాడు. భార్య గుర్తు చేస్తుంది, పెద్ద మనిషి అయ్యాక చేద్దామంటాడు, మళ్ళీ గుర్తు చేస్తుంది, పెళ్ళయ్యాక చేద్దామంటాడు, పిల్లలు పుట్టాక ఇలా వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఈయన చేసేలా లేడని ఆవిడ కూతురు కలిసి వ్రతం చేశారమ్మా. ఆ వ్రతమే ఆ షావుకారు గారిని కాపాడింది. కథలో గమనించండి. ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. భర్త వాయిదా వేశాడు, భార్య ఊరుకోలేదు. అదే పితరో ధర్మకార్యేషు, ఆధ్యాత్మికమైన విషయాల్లో, మొక్కుబడుల్లో కానీ, దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరండి. వాళ్ళకి సున్నితమైన మనస్సు, అమ్మో దేవుడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని ఉండాలి. ఆ భయం మంచిది. దైవభక్తి పాపభీతి లేకపోతే సమాజం ఏమిటి? అందుకని వాళ్ళకి ప్రాధాన్యం. అంతేకాదు, మాతరక భవంత్యార్తస్య మాతరక అన్నాడు. ఆర్తితో